గేమ్ చేంజర్ సినిమా, డాకు మహారాజ్ సినిమా, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీస్ అయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ మూవీ సంబంధించి తెలంగాణ వరకు అయితే టికెట్ హైక్స్ అయితే ఇంకా లేదు, ఇంకా బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. సో దాని గురించి కూడా ఏం మాట్లాడట్లేదు. సో ఏం జరుగుతుందని వెయిట్ చేసి వస్తున్నారు అందరూ. బట్ ఏపీ వరకు అయితే మాత్రం ఆల్రెడీ ఇచ్చేసారు. సో ఇప్పుడు ఏపీ టికెట్స్ ఇవ్వడం వల్ల కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారని తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు దానికి ఎంతమంది వెనక్కి లాగాలని చూస్తారో చాలా మంది ఉంటారు. అంటే దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో దానికి డబుల్ గా వెనక్కి లాగా ఖచ్చితంగా ఉంటారు. సో ఇప్పుడు ఆంధ్రలో ఆల్రెడీ, తెలంగాణలో అయితే వాళ్ళు ఇప్పటి నుంచే కూడా చెప్తున్నారు, ఆల్రెడీ చెప్పేశారు, ఇంకా మేము హైక్ కానీ అసలు పర్మిషన్ కానీ ఇవ్వమనే విధంగా చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చింది, టికెట్లు హైక్ కూడా ఇచ్చింది, బుకింగ్స్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. సో ఇప్పుడు వాళ్ళు కొంతమంది గ్రూప్ గా ఫామ్ అయ్యి హైకోర్టులో కూడా కేసు వేశారంట. మీరు తెలంగాణలో ఇక్కడ హైక్ కానీ పర్మిషన్ కానీ ఇవ్వనప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, అక్కడ ఆల్రెడీ నార్మల్ గా ఉన్న టికెట్స్ ని రేట్స్ అలానే ఉంచాలి కానీ మళ్ళీ మీరు ఎక్స్ట్రా రేట్స్ ఎలా ఇచ్చారని చెప్పి. అదే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది చాలా ఒత్తిడి తీసుకొస్తుంది. అక్కడ ఎట్లా అంటే వాళ్ళు ప్రజల సెక్యూరిటీని ఉద్దేశించి ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తే ఏదో ఒకటి మొన్న జరిగినట్టు పుష్ప 2 జరిగినప్పుడు ఏదో ఒకటి కావచ్చు అని. అదే విధంగా టికెట్ హైక్ కూడా అంత భారీగా ఇచ్చినా ఎంతో కొంత ఇచ్చినప్పటికీ కూడా సాధారణ ప్రజలందరూ కూడా వెళ్ళి సినిమా చూడలేరు. సో ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని అంటే ప్రజలందరినీ ఉద్దేశంలో పెట్టుకుని అట్లా నిర్ణయం తీసుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు ఎప్పుడు కూడా ప్రజలకు సంక్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు కదా. సో మీరు కూడా ఆ విధంగా కోరుకున్న వాళ్ళైతే ఎందుకు హైక్ ఇచ్చారు, ఎందుకు పర్మిషన్ ఇచ్చారని కొంతమంది అయితే కేసు వేశారు. సో అంటే ఇప్పుడు అందరూ ఎఫోర్డ్ చేయలేరు, మీరు ఇచ్చే రేట్కి అందరూ రాలేరు, సినిమా చూడలేరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన పుష్ప 2 మూవీకి టికెట్ హైక్స్ ఇచ్చినప్పుడు కూడా అటు ఏపీలోను ఇటు తెలంగాణలో కూడా చాలా అబ్జెక్షన్లు అయితే వచ్చాయి. కొంతమంది కోర్టులో కూడా కేసు వేశారు, ఇలా ఇంత టికెట్ రేట్స్ ఎలా ఇచ్చారు. సో అప్పుడు ఒక కాంట్రవర్సీ నడిచినప్పుడు మళ్ళీ రాబోయే సినిమాలు కూడా మీరు అలా పెంచుకుంటూ రావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది ఇప్పటికీ. కాకపోతే అది సినిమా రంగం పరంగా చూసుకుంటే ఒక వేరకు అది ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఎన్ని మాటలన్నా ఎన్ని కేసులు వేసినప్పటికీ ఇప్పుడు సినిమా అంత భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసినప్పుడు కనీసం వాళ్ళు పెట్టిన దానికి రిటర్న్స్ కూడా రాకపోతే అది ఘోరం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. ఓకే, దాన్ని వాళ్ళు ఏం చేసినా కూడా పూడ్చుకోలేరు. ఇప్పుడు ఇంకా ఇంతవరకు కూడా సినిమా ఎల్లుంటే రిలీజ్ ఉన్నప్పటికీ గేమ్ చేంజర్ సినిమా ఇంతవరకు బుకింగ్స్ ఓపెన్ కాలేవంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒకటేసారి ఈ రోజు నైట్ కానీ ఎప్పుడైనా వదిలారనుకో ఒకేసారి చేసే బదులు మనకు సర్వర్ బిజీ వస్తుంది, లేకపోతే ఇంకేమన్నా ఇక రావు, బుకింగ్స్ రావు. సో ఖచ్చితంగా సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది. సో మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఇచ్చారని ఊరుకునే బదులు ఈ విధంగా ఇంకా సపోర్ట్ చేయకుండా, సినిమా రంగాన్ని సపోర్ట్ చేయకుండా ఇట్లా ఈ విధంగా ఇచ్చారు, ఎందుకు హైకోర్టులో కేసు వేయడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. సో మరి సినిమాల విషయంలో ఎందుకు ఇంత చేస్తున్నారు? ఇప్పుడు మన దేశం మొత్తం మీద కావచ్చు సినిమా రంగం, రాజకీయ రంగం అనేది ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇప్పుడు ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళే సినిమా రంగం మీద ఈ విధంగా ఒక ఉక్కుపాదం మోపితే మరి వాళ్ళు ఏం చేస్తారనే విధంగా చూద్దాం మరి.